హైదరాబాద్ లో సేవ్ సింగరేణి పేరుతో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. బొగ్గు ప్రకృతి ఇచ్చిన వరమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తినడానికి తిండి లేని సమయంలో సింగరేణి అన్నం పెట్టిందన్నారు. సింగరేణి జోలికి వచ్చిన వారు ఇప్పటి వరకు ఎవరూ బాగుపడలేదని సందర్భంగా కవిత వ్యాఖ్యానించారు. మీ చేతకానితనంతో వేల కోట్ల రూపాయలు నష్టం చేశారు. కార్మికులతో మీకేం సంబంధం ఉందని కాంట్రాక్టులను దోచిపెడుతున్నారు. 47,000 కోట్లు ప్రభుత్వం సింగరేణికి ఇవ్వాలి. కొత్త ఫ్యాక్టరీ 2250 కోట్ల ప్రాజెక్టు. ఈ బిజినెస్ లో ఎందుకు చిన్న కంపెనీతో పార్ట్నర్షిప్ చేస్తున్నారని ప్రశ్నించారు కవిత. ఇంకొక కామెడీ ఏంటంటే కొత్త బిజినెస్ చేస్తామని ఒక బిజినెస్ మొదలు పెట్టింది సింగరేణి. ఇది దయచేసి సింగరేణి యువ కార్మికులందరూ తెలుసుకోవాలి, ఎక్స్పోజ్ చేయాలి ఈ విషయాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్. ఏం బిజినెస్ ఇది? బ్యాటరీ గ్రేడ్ లిథియం రిఫైనరీ అని చెప్పి పెట్టిండ్రు. సరే, సంతోషం, పెట్టిండ్రు. ఏంది దీని ఏందట అంటే ఈయన గ్లోబల్ సమ్మిట్ అని పెట్టిరు కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అని. ఇప్పుడు ఆ సమ్మిట్ లో మరి ఎంఓఎల్ చూపించాలి కదా, 1000 కోట్లు వచ్చినాయని చెప్పాలి కదా. అందుకని చెప్పి ఈ ప్రాజెక్ట్ ఎంత చెప్పారు? 2250 కోట్లతోని సింగరేణి ప్లస్ ఒక ప్రైవేట్ సంస్థ కలిసి ఒక కంపెనీ పెడుతున్నాము. దాని ద్వారా ఈ లిథియం అనేటటువంటి ఏదైతే వనరు దొరుకుతుందో దాన్ని రిఫైన్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. సంతోషం, పెడుతున్నారు. వీళ్ళకి ఏమన్నా అడ్వాంటేజ్ అవుతుందేమో తెలంగాణ వాళ్ళకని అనుకుంటే వాళ్ళు ఎవరితో పార్ట్నర్షిప్ చేస్తున్నారు? ఒక కంపెనీ. ఆ కంపెనీ పేరు ఆల్ట్మిన్ అనే కంపెనీ. ఈ కంపెనీ పెట్టిందే 2023లో. ఈ కంపెనీ మొత్తం విలువ 27 లక్షలు మాత్రమే, 27 lakhs మాత్రమే. 27 లక్షలు ఉన్న కంపెనీ ఒకటి వచ్చి సింగరేణితో టైఅప్ అయితే వీళ్ళు ఎంత బిజినెస్ చేస్తారట? 2250 crores, 2250 కోట్ల బిజినెస్ చేస్తారట. అసలు వినడానికి కూడా బాగుందా కనీసం? వాళ్ళు 2-3 వాళ్ళు ఉన్నారు కంపెనీ వాళ్ళు. మొత్తం కంపెనీ గవర్నమెంట్ ఇప్పటిదాకా ఏదో పేడప్ క్యాపిటల్ అంటారు కదా,